సిటీ న్యూస్కు స్వాగతం. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నెమ్మకూరులోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెమ్మకూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ నందు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బాలికలు ఆరోగ్యము, ఆహారము, సోషల్ మీడియా, సమాజంలో వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయంపై మహిళా డాక్టర్ల బృందం ఉచిత వైద్య సేవ మరియు అవగాహన సదస్సును నిర్వహించారు. అదేవిధంగా బాలురకు ఉచిత చర్మవ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకోచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినం సందర్భంగా అనేక ఆధ్యాత్మిక సేవ, విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల వైద్య విభాగ సమన్వయకర్త డాక్టర్ సి సాయిప్రసాద్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థల్లో సేవకు ఎక్కువ ప్రాధాన్యత గలదని, స్వామి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, ముఖ్యంగా సమాజంలో యువత సక్రమమైన మార్గంలో పయనిస్తే ఇంట్లో వారికి, సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సాయిప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కోసూరు ఫణికుమార్, శ్రీ దుర్గా, మౌనిక, కళాశాల ప్రిన్సిపల్ ఎస్ లక్ష్మీకుమారి, సమితి సభ్యులు పోతుకూచి నాగమణి, బి శైలజ, కొట్టే నాగమణి, ఎస్ నాగమణి, తుర్లపాటి సాయికృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. పనిచేసే కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. పనిచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయగలరని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం జిల్లా కార్యాలయాలను సందర్శించి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందులో భాగంగా జిల్లా పశు వైద్యశాలను ఆయన సందర్శించి కార్యాలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఉద్యోగిపైన ఉందని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు నెలలో ఒక్కరోజైనా కార్యాలయాన్ని శుభ్రపరుచుకోవాలని ఆయన సూచించారు. పనిచేసే ప్రదేశం శుభ్రంగా ఉన్నప్పుడే ఉద్యోగి పనితనంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3వ శనివారం కనుక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. దాంట్లో భాగంగా ఈ నెల మన థీమ్ వచ్చి క్లీన్ ఎయిర్ అనమాట, అంటే కాలుష్య రహిత వాయువు అనమాట, ఈ స్వచ్ఛమైన గాలి. ఈ థీమ్లో భాగంగా ఈరోజు మచిలీపట్నం టౌన్లో 5 కిలోమీటర్ సైక్లోథాన్ చేయడం జరిగింది. అంటే ప్రజలు ఎక్కువ సైకిల్స్ వాడాలి, దానివల్ల మన ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అని ఒక మెసేజ్ పంపించేదానికి. అంతేకాకుండా ఆల్రెడీ మనము రూఫ్ టాప్ సోలార్ పైన కూడాను ఒక ర్యాలీ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు పిఎం సూర్యఘర్ పథకం కింద ఎక్కువ మంది రూఫ్ టాప్ సోలార్ పెట్టుకున్నప్పుడు మనము థర్మల్ పవర్ స్టేషన్స్, అంటే కోల్ నుంచి ఏం బర్న్ అయ్యి పవర్ వస్తుంది అది తగ్గుతుంది. దానివల్ల యాక్చువల్లీ కూడాను మనకు ఇండైరెక్ట్లీ ఎయిర్ పొల్యూషన్ను తగ్గించే వాళ్ళం అవుతాము. అలాగే ఈ నెల నుంచి ప్రతి నెల కూడాను ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ని క్లీన్ చేయాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు అనిమల్ హస్బెండరీ జేడీ గారి ఆఫీస్లో శ్రమదానం చేయడం జరిగింది. ఇంకా లాస్ట్గా ముఖ్యంగా ఏమంటే ఈరోజు కలెక్టరేట్కి ఎవరు కూడాను, అంటే మచిలీపట్నంలో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఈదర్ సైకిల్లో కానీ లేదా బై వాక్ కానీ కలెక్టరేట్కి రావాలి. విజయవాడ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం కార్ పూలింగ్, అంటే 2-3 ఒక్క కారులో కలిసి ఒక్కొక్క కారులో కాకుండా రావాలి అనే ఆదేశాలు ఇచ్చాము. అంటే దీని ద్వారా మనం ప్రజలందరికీ కోరుకోవడము, మెసేజ్ ఇవ్వడం ఏంటి అంటే మనము ఎంత ఎయిర్ పొల్యూషన్ తగ్గితే అంత మంచిది. మనం స్వచ్ఛమైన గాలి ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం మనందరికీ సొంతం అవుతుంది. దానికి ప్రజలందరూ కూడా ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, సైక్లింగ్ చేయండి, వాకింగ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, బైక్ షేరింగ్ చేయండి. దానివల్ల చాలా వరకు మనము ఈ మదర్ ఎర్త్కి మనము కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఉద్ఘాటించారు. వాయు కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి పట్టణంలో పలు శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాయు కాలుష్య నివారణకు పలు చర్యలు తీసుకుంటోందని, సాధ్యమైనంత వరకు ప్రజలు వాయు కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. వారానికి ఒక్కరోజైనా మోటార్ వాహనాలను వదిలి సైకిల్పై ప్రయాణం చేయడం, నడవడం వంటివి చేయాలని, తద్వారా వాయు కాలుష్య నివారణతో పాటు
స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యంగా ఉంటామని ఆయన తెలియజేశారు. దేశంలో చాలా ప్రాంతాలలో వాయు కాలుష్యం వలన అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోందని, ఇప్పుడు మనం తీసుకునే నివారణ చర్యల వలన మనతో పాటు మన భవిష్యత్ తరాల వారు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. మోటార్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రికల్ వాహనాలను వాడాలని ఆయన సూచించారు. అదేవిధంగా సోలార్ను ఉపయోగించుకుని విద్యుత్ పొందాలని, తద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీలో ఎంతమంది బైక్ కొనిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మీ అందరికీ మనసులో ఉంది కదా. అంటే మేం చిన్నప్పుడు ఉన్నప్పుడు బైకులు కొనేవాళ్ళు అందరూ కూడా ఎవరో డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు అందరూ కొనేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, అందరూ బైకులు కొంటున్నారు. బైకులు కొన్నప్పుడు గతంలో ఏమయ్యేది అంటే చిన్న చిన్న మనం ఎక్కడో దగ్గరలో ఇక్కడ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే అందరూ నడుచుకొని వెళ్ళేవాళ్ళం మేము, లేదా సైకిల్లో వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజు ఇక్కడ నుంచి ఒక 50 మీటర్లు 100 మీటర్ల దూరం ఉన్నా కూడా బైక్ లో వెళ్లే అలవాటు వచ్చేసింది. అలా అనుకుంటే మనము బైకులు వాడకూడదా? మీకు కూడా అందరికీ ఆశ ఉంటది కదా, నేను బైక్ కొనుక్కోవద్దంటే మీరు కొనుక్కోకుండా ఉండరు అందరూ. మళ్ళీ ఏం చేయాలి అంటే, నాకు బైకు కావాలి, కాలుష్యం కూడా అవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఎలక్ట్రిక్ బైక్స్ కొనుక్కోవాలి. అర్థమైంది కదా. రెండో అంశం, మనకు కనిపించినది ఎందుకు కాలుష్యం పెరుగుతుంది అంటే, గతంలో మనం వాడే ఎలక్ట్రిసిటీ పవర్ ఇప్పుడు వాడే ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కువైందా తక్కువైందా? పెరిగింది కదా. ఎందుకు పెరిగింది? మనం ఇప్పుడు ఎక్కువ ఏసీ వాడతాము, ఎక్కువ రెఫ్రిజరేటర్స్ వాడతాము. కానీ దీని నుంచి ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల కూడాను పొల్యూషన్ పెరుగుతుంది. ఎలాగా? బంటుమిల్లి సెయింట్ జోన్స్ హైస్కూల్లో నిర్వహిస్తున్న జనరల్ నాలెడ్జ్ మ్యాప్ పాయింటింగ్ కార్యక్రమం ముగిసింది. బంటుమిల్లి సెయింట్ జోన్స్ హైస్కూల్లో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న జనరల్ నాలెడ్జ్ మ్యాప్ పాయింటింగ్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ ప్రగతి విద్యాసంస్థ అధినేత సనక పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. సెయింట్ జోన్స్ పాఠశాల విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెంపొందించేలా జనరల్ నాలెడ్జ్, మ్యాప్ ఐడెంటిఫికేషన్ వంటి విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సెయింట్ జోన్స్ హైస్కూల్ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అఫ్సా అధ్యక్షులు ఏ సాబుజాన్ మాట్లాడుతూ, విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పెంపొందించే విధంగా ఆంధ్రప్రదేశ్లోని 28 రాష్ట్రాల పేర్లు, ఆసియా ఖండంలోని 46 దేశాల పేర్లు, యూరప్ ఖండంలోని 45 దేశాల మరియు సౌత్ అమెరికా 12 దేశాలు, ఇలా మొత్తం 130 దేశాల పేర్లు వరల్డ్ మ్యాప్లో వాటి ఐడెంటిఫికేషన్ నేర్పించడం జరిగిందని, మంచి నైపుణ్యత చూపించిన వారికి మెమంటో మరియు సర్టిఫికెట్లు అందజేశారు. 9వ తరగతి చదువుతున్న ఎం నిహారిక విద్యార్థిని అత్యంత వేగంగా 48 సెకండ్లలో 130 పేర్లు చెప్పి ప్రథమ బహుమతి గెలుచుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెడన విశ్వభారతి హైస్కూల్ ప్రిన్సిపల్ గౌరీప్రసాద్, మచిలీపట్నం సెయింట్ జోన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ జాన్, బంటిమిల్లి సెయింట్ జాన్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఏ ఝాన్సీ సాబు, విద్యార్థుల వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పూర్ణచంద్రరావు, ప్రగతి విద్యా సంస్థలు అవనగడ్డ పామరు డైరెక్టర్ని. మా కోచింగ్ సెంటర్లో జీకే నేర్పించే విధానంలో అంజీ సార్ యొక్క జీకే చెప్పే విధానం మ్యాప్ పాయింట్ బేస్డ్గా చూడటం వల్ల బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుందని చెప్పి అర్థమైంది. కానీ ఇది చిన్నపిల్లల వయసులోనే కనుక దీన్ని నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా తేలిగ్గా అద్భుతం అవుతుందని చెప్పినటువంటి ఆశయంతో మేము దీన్ని ఎక్స్టెండ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైనటువంటి స్కూల్స్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మచిలీపట్నం బాలాజీ విద్యాలయం, అలాగే పెదవటిపల్లి సాయిబాబా స్కూలు, అవనగడ్డ ప్రగతి స్కూలు, ఇట్లా కొన్ని స్కూల్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజెంట్ సెయింట్ జోన్ స్కూల్లో పిల్లలు మంచి బ్రహ్మాండమైనటువంటి చాకచక్యాన్ని చూపించి చాలా ఉరకలు వేస్తూ ఉత్సాహంతో రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరూ ఇప్పటి నుండి ఇలా నేర్చుకుంటే కనుక చాలా తేలిగ్గా పాఠాలు నేర్చుకుంటారు, భవిష్యత్తులో అద్భుతాలు చేస్తారని చెప్పేసి అర్థమైంది నాకు. వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఈ ప్రోగ్రాం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పేసి. వరకు 195 కంట్రీస్ని ఒక 150 సెకండ్స్లో 120 సెకండ్స్ చెప్పారు. కానీ ఈ స్కూల్లో ఈరోజు 48 సెకండ్స్లోనే చెప్పి ఒక పాప చాలా అద్భుతం సాధించింది. అంతేకాకుండా సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడున్న పిల్లలందరూ చాలా బాగున్నారని, చాలా రెస్పాండ్ అవుతున్నారని, చాలా త్వరగా నేర్చుకున్నారని చెప్పి. సో వీ రియల్లీ అప్రిషియేట్ సెయింట్ జోన్ స్కూల్ మేనేజ్మెంట్. జీకే విత్ అంజీ అన్న ప్రోగ్రాంతో లాస్ట్ 3 days సెయింట్ జోన్ స్కూల్ బంటుమిల్లిలో
సోషల్ స్టడీస్ మీదే, ఇండియన్ మ్యాప్ మీదే, వరల్డ్ మ్యాప్ మీదే ప్రోగ్రామ్ జరిగింది. మా విద్యార్థిகளுக்கு అది వెరీ యూస్ఫుల్గా అనిపించింది. సో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది ప్రగతి పూర్ణ సారు, ట్రైనర్గా అంచిగా వచ్చింది. మా విద్యార్థులందరూ ఇండియన్ స్టేట్స్, 28 స్టేట్స్, 45 ఏషియన్ కంట్రీసు, 46 యూరోపియన్ కంట్రీసు, ఆఫ్రికన్ కంట్రీస్ నేమ్, సుమారుగా 150 నేషన్స్ నేము, అవర్ లొకేషను నేర్చుకున్నాము. సైన్సు, మ్యాథ్స్ కాకుండా సోషల్ స్టడీస్ కూడా జీవితంలో ఇంపార్టెన్స్ ఉన్నది మా విద్యార్థులకు ఇది మూలం అర్థమైంది. విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది మేము పూర్తిగా నమ్ముతున్నాము. మా కోఆపరేషన్ ఇచ్చిందా పేరెంట్స్ను, టీచర్స్ను, విద్యార్థులకు, పూర్ణ గారికి, అంజి గారికి మా హృదయపూర్వ నమస్కారం. సో నా పేరు ఆంజనేయులు. నేను గత 6 సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, డిఎస్సి వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నాను. సో ఈరోజు బంటుమిల్లిలో సెయింట్ జాన్స్ మోడల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి మ్యాప్ పాయింటింగ్ క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం ఇండియాలో ఉండే 28 స్టేట్స్, ఏషియాలో ఉన్నటువంటి 46 కంట్రీస్, యూరోప్లో ఉండే 45 కంట్రీస్, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి 12 కంట్రీస్, సో సుమారుగా 3 డేస్లో ఒక 130 కంట్రీస్ వరకు మనం వీళ్ళకి నేర్పించాము. సో ఇక్కడ పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు నేర్చుకోవడానికి. సో ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా ఈ మ్యాప్ పాయింటింగ్ నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో పిల్లలకి ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం. సో ఇంకా నెక్స్ట్ మేము 6th క్లాస్ వాళ్ళకి, 7th వాళ్ళకి, 8th వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనిని వీళ్ళు మళ్ళీ మర్చిపోకుండా మేము ఎవ్రీ మంత్ ఈ మ్యాప్ పాయింట్కి సంబంధించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎవ్రీ మంత్ ఒక 50 మార్క్స్కి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఎవ్రీ వీక్. సో ఇయర్లీ మనకి 52 వారాలు. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు నిలువెత్తు రూపం జోగి రమేష్ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు నిలువెత్తు రూపం జోగి రమేష్ అని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. పెడన నియోజకవర్గ పరిధిలోని పట్టణంతో పాటు 4 మండలాలను గతంలో పూర్తిగా దోచేసిన వ్యక్తి జోగి రమేష్ అని, ఆయన పేరు చెబితేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజలు ఆయనకు సరైన బుద్ధి చెప్పినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కొంత సమయం లేటైనా తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదని, జైలుకు వెళ్లక తప్పదని కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా. అలాగే మరి బంటుమిల్లి, పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి, పెడన, గూడూరుకి సంబంధించినటువంటి ఆ బొసుగునంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి నీ జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు. పెడన మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు, ప్రజల జీవితాలని నాశనం చేసావు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డుని బజార్కి ఇచ్చావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి, సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు. చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి నుంచోలేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించావు. అదేవిధంగా మరి బ్యానర్లు కడితే వాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఎక్కడో మీటింగ్ చెప్తా ఉంటే ఆ చివరి నా కుర్రాడు ఎక్కడ బండి మీద కూర్చున్నాడంటే ఆ కుర్రాడిని తీసుకెళ్ళి స్టేషన్కి పిలిచినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఆ రోజున చేదరించుకున్నారు. ఆ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు చివరిసారిగా అక్కడ జింజేరు గ్రామంలో కూడా నువ్వు పర్యటన చేస్తూ ఉంటే నిన్ను ఆ ఊరి నుంచి కదలనీయకుండా అక్కడికి నిలబెట్టారు లేదా ఆ రోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కడా కూడా కదలలేనటువంటి పరిస్థితి. జనాలందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నీ మీద, నీ కారుకి అడ్డంగా నిల్చోబెట్టి అక్రమంగా కుర్రాడిని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని స్టేషన్ నుంచి మళ్ళీ ఊరికి తీసుకొచ్చే వరకు కూడా నేను ఆ గ్రామం నుంచి కదలలేదు. అంటే నువ్వు చెప్పేదని కూడా నీతి మాటలు చెప్పినట్టుగా చెప్తా ఉంటావు.
అంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేసావు, నియోజకవర్గాన్ని ఏ విధంగా దండుకున్నావో మనందరం కూడా చూసాం ఆ రోజున. అక్కడ ప్రజలందరూ కూడా చీకొడితే పెనంలూరులో పడ్డావు. పెనంలూరులో వాళ్ళు కూడా అర్థమైపోయింది నెల రోజుల్లోనే అక్కడ కూడా ఏ విధంగా దోచుకున్నావో. అక్కడ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి నిన్ను ఇంటికి పంపించారు. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజున మైలువరం చేరుకుని మరి అక్కడ మళ్ళీ నీ డ్రామాలన్నింటినీ కూడా ఈ రోజున మొదలుపెట్టావు. అంటే పైనుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా ఈ రోజున బుక్ అయిపోయావు, దొరికిపోయావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.